దాని అవుతావు, దీవించబడిన వారు అవుతావు. ఇప్పుడు దాకా క్రియలు లేకపోతే మరల క్రియలతో ప్రారంభిందాం ప్రియులారా. నీకు ఒక్క విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి. అబ్రహాము విశ్వాసం ఉంచాడు, విశ్వాసం ఉంచితే క్రియలు కూడా చూపించగలిగాడు. అబ్రహాము 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాం కుమారుని ఇస్తే ప్రేమిస్తుంటే అక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుడు వచ్చి ఏమన్నాడు? అబ్రహాం, నీ ప్రేమించిన కుమారుని నాకు బలిగా అర్పించన్నాడు. వెంటనే ప్రభువా 100 సంవత్సరాలు వచ్చేసినాయి, నాకు పిల్లలు వస్తారంటావా? ఇంకా నువ్వే కదా ఇచ్చావు. 70 సంవత్సరాలు మట్టించి నేను వెయిటింగ్ చేస్తున్నాను, వెయిటింగ్ చేసి చేసి అలిసిపోయాను ప్రభువా. ఇక మీదట కూడా వెయిటింగ్ చేయాలంటావా? ఇచ్చిన నువ్వే తీసేసుకుంటావా? తీసేసుకుంటే నా బతికి ఎలా ప్రభా? నేను ఇతరులకు ఎలా చెప్పను? నువ్వు గొప్ప దేవుడు అని ఎలా చెప్పనని ఆలోచన చేయలే. 100 సంవత్సరాల వయసులో శరీరం మృతతుల్యం అయిపోయిన దాంట్లో నుంచి శరీరాన్ని బలపరిచి దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడే, మృతతుల్యమైన ఈ శరీరంలో ఎంత అద్భుతం చేశాడే. ఆ అద్భుతం చేసేటువంటి దేవునికి అడిగిన వెంటనే తన ఆలోచన, రెండవ ఆలోచన రాకుండా, మారు ఆలోచన రాకుండా తన కుమారుని దేవునికి బలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. విశ్వాసం ఉంచాడు. అక్కడ అబ్రహాం విశ్వాసం ఏంటో తెలుసా? అబ్రహాం విశ్వాసం మనం ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాం శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించిన ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు, మృతులను సహితము లేపుటకు ఆయన శక్తిమంతుడు. ఒకసారి గట్టిగా చెప్పబడుతూ ప్రభునామమున మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఏంటంట? మృతులను సహితం లేపడానికి శక్తిమంతుడని అబ్రహాము నమ్మాడు. అందుకని ఇస్సాకును బలిగా అర్పించాడు. అక్కడ దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. అతను ఏమన్నాడు తెలుసా? అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అది విశ్వాసముతో కూడిన క్రియలు చేసినప్పుడే నీ విశ్వాసమునకు ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆలోచన చేయండి. క్రైస్తవ జీవితం ఇప్పుడు దాకా సాఫీగా సాగిపోతున్న దాన్ని తీసుకెళ్ళి గొతుకుల్లో పడేశారు పాస్టర్ గారు. అర్థమైందా? మళ్ళీ దాన్ని వివరించా. దేవునికి స్తోత్రం. సాఫీగా వెళ్ళిపోతున్నాం పాస్టర్ గారు, తీసుకెళ్ళి గొతుకుల్లో పడేశారు మమ్మల్ని. హల్లెలూయా. గొతుకుల్లో పెట్టేశారు పాస్టర్ గారు. నడువు నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, కళ్ళు తిరిగేస్తున్నాయి. ఈ రోడ్డు అంతా ప్రయాణం చేస్తే మేము ఇంక 4 రోజుల వరకు మేము లేగలేము. ఎప్పుడు ఇదే ఆలోచన. సాపికి వెళ్ళిపోతున్న జీవితాన్ని ఇలాగే పాడవచ్చు కదా పాస్టర్ గారు. ఆల్రెడీ తీసుకెళ్ళి షెడ్లో పడటం ఎందుకు పాస్టర్ గారు? నేను చెప్తున్నాను, ఈ ఉపవాస కూడుకుల్లో నీకు మార్పు రావాలి, నీ విశ్వాసంలో మార్పు రావాలి, నీ ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి, నీ కుటుంబ జీవితంలో మార్పు రావాలి. నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నా ఆ కుటుంబం, అక్కడ ఆ పరిసర ప్రాంతంలో నీవు ఒక మారిన వ్యక్తిగా నువ్వు కనిపించబడాలి ఈ ఉపవాస కూడుకుల ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయ, హల్లెలూయ. నీకు ఒక్కటి విశ్వాసం అంటే సరిపోదు, క్రియలు కూడా కనిపించాలి. నేను ఒకటే చెప్పాను, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇన్నువల్ల నీ పొరుగువారిని ప్రేమించేటువంటి విషయంలోనే మనం తప్పిపోతే మనం మిగతా విషయాలు ఎప్పుడు పాటిస్తామండి? మిగతా విషయాలు ఎప్పుడు పాటిస్తాం? ఈ క్రియలేవి? క్రియలు కనిపించాలి. క్రియలు లేని జీవితం, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? క్రైస్తవుడిని, క్రియలు లేని క్రైస్తవుని ఏమంటుందో తెలుసా? వ్యర్థుడా. ఏమంటుంది? వ్యర్థుడా. వ్యర్థాన్ని ఎక్కడ పెడతాం? ఇంట్లో జాగ్రత్తగా అత్తారభత్రంగా బీరువా తలుపు తీసి బీరువాలో పెట్టి తాళం వేస్తాం కదా. క్రైస్తవుడు చేసే పని అదే చేస్తున్నాడు. వ్యర్థాన్నేమో హృదయం లోపల పెట్టి దాన్ని నువ్వు ఇక్కడే ఉండవు, ఇక్కడ నుంచి కదలకో, కదలవని పని చెప్తాను అని మంచి విషయాలన్నీ బయటకు వదిలేస్తూ ఉన్నాడు. ఇది కాదు ప్రియులరా.
ఆలోచన చేస్తున్నారా? ఆ క్రియలయ్యి నిన్ను ఎక్కడ ప్రారంభించిన క్రైస్తవ జీవితాన్ని, నేను ఏ మార్గంలో ఉన్నానో, ఎలా కొనసాగుతూ ఉన్నానో ఆలోచన చేసి సహోదరి సహోదరుడు ఒక్కసారి నీ హృదయాన్ని అడుగు. నీ ఉన్న చోట అడుగు, ఒకసారి అడగండి. మీ హృదయాలను అడగండి, పరిశీలన చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, హృదయ పరిశీలన చేసుకోండి, ఆచరణాత్మకమైనటువంటి పరిశీలన చేసుకోండి. దేవుడు ఈ రోజు నిన్ను దర్శిస్తున్నాడు, ఈ మధ్యాహ్నం వల్ల నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను బలపరుస్తాడు. నీ పడిపోయిన ఆత్మీయ జీవితం మరలా కట్టబోతున్నాడు, తిరిగి మరలా నీ విశ్వాసంలో బలపరచబోతున్నాడు. ఈ రోజు నీవు తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని, నువ్వు క్రియలతో కూడిన విశ్వాసంతో కూడినటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే ఆయన నిన్ను మరలా బలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయి సహోదరి, అందరం ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. అందరం కూడా ఒకసారి లేచి నిలబడదాం. క్రియలు లేకపోతే విశ్వాసము మృతమే, విశ్వాసం మృతమే. నువ్వు మృతుడివే. యు ఆర్ యూజ్లెస్ ఫర్ నథింగ్. వ్యర్థమైనది కొన్ని రకాలుగా ఉపయోగిస్తారు, కొన్ని వ్యర్థాలు అసలు దేనికి ఉపయోగించడు. క్రియలతో కూడిన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరుడా. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నీవు ఉన్న చోట పరిశీలన చేసుకోండి. నీవు నిలుచున్న చోట ప్రార్థన చేసుకోండి. నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో అక్కడ యేసయ్యను క్షమాపణ అడగండి, క్షమాపణ అడగండి. అయ్యా, నాలో విశ్వాసం ఉంది, క్రియలు ఏ మాత్రం లేవు, క్రియలు ఎప్పుడో చచ్చిపోయినాయి, మరలా క్రియలతో కూడిన జీవితాన్ని బ్రతికించు ప్రభువా, నీ ఆత్మతో బ్రతికించు. Quicken them in the name of Jesus. యేసుక్రీస్తు నామములో అవి బ్రతకబడును గాక. క్రియలన్నీ మన జీవితంలో బ్రతికించండి ప్రభువా. స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. అడుగుదాం, క్షమాపణ అడుగుదాం, మరలా ఆత్మీయ జీవితంలో బలపరచబడదాం. ఈ రోజు నీవు ఒట్టిగా వెళ్ళడానికి వీల్లేదు. ఈ రోజు నీవు ఒట్టిగా ఇక్కడి నుంచి పోవడానికి వీల్లేదు. అడుగుతున్నాడు నిన్నే, అడుగుతున్నాడు నిన్నే, అడుగుతున్నాడు నిన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని అడుగుదాం, స్వరాలెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ప్రభువా, మా ఆత్మీయ జీవితాలను మరొకసారి పురుగొల్పిన దేవానికి వందనాలు. ఇప్పటి వరకు విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతున్నాం, కానీ క్రియలతో కూడిన జీవితాన్ని మేము మరుగున చేసేసాం. అయ్యా, మరుగున చేసేసాం, మరుగున చేసేసాం. దేవుడు నిన్నే అడుగుతూ ఉన్నాడు, నిన్నే. సహోదరి, ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నా నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈ యొక్క కూడుకులో కూర్చున్న నిన్ను అడుగుతున్నాడు, ఏ క్రియలేవి, క్రియలేవి, క్రియలేవి. ఒక్కసారి అందరం కూడా మరొక్కసారి ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం.